నమస్తే సార్, మీ పేరండి? నా పేరు కాసారపు ఎల్లాజ్ అండి. సార్ ఎల్లాజ్ గారు, ఏ నియోజకవర్గం సార్ మీది? సార్ నాది భీమిలి నియోజకవర్గం. సార్ భీమిలి నియోజకవర్గానికి వచ్చేసరికి టఫ్ కాంపిటీషన్ నేను మాట్లాడుతూ ఉన్నారు అందరూ, అంటే లైక్ గంటా శ్రీనివాసరావు గారి కానీ వసంత్ గారికి, నెక్స్ట్ అట్లాగే భరత్ గారి గురించి కూడా ఎట్లా ఉండబోతుంది, మీ అభిప్రాయం ఏంటండి? లేదు సార్, భర్త గారికి అయితే ఇక్కడ అత్యధిక మెజార్టీ అయితే వస్తుంది సార్. ఇది ఎందువల్ల వస్తుందని అంటే గతంలోనే రావాలి. ఆ జేడీ లక్ష్మీనారాయణ గారు రావడం వల్ల జనసేన అనేసి కొంతమంది అలా అక్కడ చిన్న తప్పుదల జరిగింది. ఇప్పుడైతే ఆయనకి 2 లక్షల పైబడి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మా ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారిని తీసుకుంటే గత 2014లో ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనకి ఇప్పుడు అంతకుముందు కంటే వచ్చే మెజార్టీని దానికి డబుల్ వస్తుంది అనేసి, ఇది నా యొక్క మాట కాదు, ఇక్కడ నియోజకవర్గం ప్రజల యొక్క మాట. ఇది ఈ వచ్చే 5 నెల 13వ తారీఖుని అక్కడ ఎలా ఉంటుందంటే ఓటింగు, ఈ విషయాన్ని మేము చెప్పడం కాకుండా జనాలే చూపెడతారు. అంటే భరత్ గారికి బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ ఇవ్వగలదంటారా? బొత్స ఝాన్సీ గారు అనేవారు ఈ నియోజకవర్గంలో కాదు, ఈ ఏడిఎన్ నియోజకవర్గంలో ఎప్పుడు ఆవిడ రాలేదు సార్. భర్త గారు ఏంటంటే ఆయన ఆస్తులు గోడలు కానీ ఇవి అని కొల్లగొట్టినా సరే ప్రజల్లోనూ ఉంటూ పోరాడుతూ ధర్మంగా ఆయన పోరాడారు. నెక్స్ట్ ప్రజల గురించి వాళ్ళ తాతగారే కాదు, ఈయన కూడా తాతగారికి పుణుకు పుచ్చుకునేటట్లు ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయడం. కానీ ఈ మధ్యలో కొంతమంది పేదలకి అన్ని దానాల కంటే కంటి దానం అంటారు, ఆ కంటి దానాన్ని కూడా అలాంటి చాలా కార్యక్రమాలు ఆయన ప్రతి కరోనా టైంలో కూడా చేశారండి. కరోనా టైంలో కూడా నేనున్నానంటూ పేద నేనున్నానంటూ ఆయన డైరెక్ట్గా ప్రజల్లోకి రావడం కూడా చాలా జరిగింది. ఆ యొక్క అభిమానం ఆ ప్రజల్లో ఉండిపోయింది సార్. ఆ యొక్క ఇదే తనకి ఇప్పుడు ఒక 2 లక్షల పైబడి మెజార్టీ వస్తుందనేసి గంటపదంగా చెప్పగలుగుతున్నాం మేము. ఇక్కడ పరిస్థితి ఏంటంటే మీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటంటే, అంటే మీ కాన్స్టిట్యున్సీ భీమిలి పరిస్థితి ఏంటంటే సార్, గంటా శ్రీనివాసరావు గారు 2014లో ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చి ఆయన మీద ఒక అపవాదు కూడా ఉంది, మీరు ఒప్పుకోకపోయినా కష్టకాలంలో పార్టీని వీడిపోయాడు అనేది కార్యకర్తలు అందరిలో ఉంది. నిలబడలేదు, కష్టకాలంలో నిలబడలేదు, అవకాశవాది అని కూడా చాలామంది అభిప్రాయాలు మాట్లాడుతూ ఉంటారు. దాని మీద మీ ఏమన్నా? సార్, పడని వాళ్ళు చాలా రకాలుగా అంటారు సార్. కష్టకాలంలోనే రాకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మీరు భీమిలీకి వెళ్ళి పోటీ చేయండి అనేసి ఆయన కోరుకునే నియోజకవర్గాన్ని ఇవ్వడానికి అది మనం చెప్పనవసరం లేదు సార్, అది జనాలే చెప్తారు. ఆయన గురించి పడిన వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు సార్, అవన్నీ పుకార్లుగా కొట్టిపాడేసి ఉంటుంది సార్. ఎలా ఉండబోతుంది మొత్తం మీద అయితే మాత్రం ఓవరాల్గా టీడీపీ గెలిచే అవకాశాలు ఉత్తరాంధ్ర పరంగా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి. సార్ ఏ నియోజకవర్గం సార్? భీమిలి నియోజకవర్గం అది. సార్ చెప్పండి సార్, ఏంటి సార్ ఎలా ఉండబోతుంది, ఏంటి మీ అభిప్రాయం చెప్పండి సార్. అంటే భరత్ గారు గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి, ఏంటి మీ అభిప్రాయం? విశాఖపట్నం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి భరత్ గారికి అయితే మాత్రం 2 లక్షలు మెజార్టీ దాటి వచ్చే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయి విద్యావంతుడు. అలాగే అదేవిధంగా గీతం విద్యా సంస్థల ద్వారా ఆయన చాలా ఉన్నతమైన మంచి క్వాలిటీ విద్యను కూడా అందిస్తున్నారు. అదేవిధంగా గీతం హాస్పిటల్ ద్వారా మంచి సర్వీసు జిల్లాలో మొత్తం మీద ఎవరు ఇవ్వనటువంటి గొప్ప సర్వీస్ని ఆయన అందిస్తున్నారు. అందుకేంటంటే తప్పకుండా భరత్ గారి మీద మంచి ఒపీనియన్ ఉంది. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కూడా టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాలు గెలుచుకునే అవకాశం ఉంది. భరత్ గారికి అయితే మాత్రం తప్పకుండా 2 లక్షల మెజార్టీ వస్తుంది. అది మాత్రం తప్పనిసరి పరిస్థితి మనం ఎదురు చూడాల్సి వస్తుంది అన్నమాట. అది అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు కూడా ఆయన పోటీ ఇవ్వగలదా అంటే నాన్ లోకల్ తీసుకొచ్చి భరత్ గారి మీద పెట్టడం వల్ల, భరత్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎప్పటి నుంచో ఉన్నారు, ఏ విధంగా అడ్వాంటేజ్ అవ్వబోతుంది? బొత్స ఝాన్సీ గారు అయితే మాత్రం భరత్ గారికి ఎట్టి పరిస్థితుల్లో పోటీ మాత్రం కాదండి. ఎందుకంటే భరత్ గారు లాస్ట్ టైం గెలవాల్సింది 2014లో 2019లో. సో ఈసారి మాత్రం బొత్స ఝాన్సీ గారు మాత్రం పోటీ మాత్రం కాదు. భరత్ గారికి 2 లక్షల మెజార్టీ వస్తుంది. మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు కూడా టీడీపీ మిత్రపక్షాలు మొత్తం 7 కూడా గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసే అవకాశం మాత్రం పుష్కలంగా ఉంది. ఎలా చూడొచ్చు, గత ఇంకొక 20 రోజులు ఎలక్షన్ రాబోతా ఉంది, ఎలక్షన్ హడావుడి చూస్తూ ఉంటుంటే మీకు ఏమనిపిస్తూ ఉంది? విన్నింగ్ కొట్టగలదా టీడీపీ స్టేట్ వైడ్? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు సీఎం అయ్యే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయ్యే అవకాశం ఉందా? మీరు ఏం చెప్తారు? 175 కాన్స్టిట్యున్సీలో
145 నుంచి 150 గ్యారంటీ అంటారా? గ్యారెంటీ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. తప్పకుండా ఆల్రెడీ జగన్లో కూడా ఆ విషయం తెలిసింది. అందుకే ఏంటంటే సానుభూతి కోసం తన మీద తను రాళ్ళు విసురుకోవడం, ప్రజల చేత సానుభూతి పొందాలని చెప్పేసి ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు. తప్పకుండా 140 దాటి వస్తాయి తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నర్సులు అనిల్ కుమార్, స్థానిక మత్స్యకారులు నేను. స్థానిక మత్స్యకారులు సార్, మత్స్యకారుల్లో కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ వినపడతా ఉన్నాయి. మీది ఏ నియోజకవర్గం అండి? భీముల నియోజకవర్గం సార్, ఇదే నియోజకవర్గం. భీమిలి నియోజకవర్గం. సార్ ఎలా ఉండబోతుంది ఇక్కడ? భర్త గారి తరపున 7 కాన్స్టిట్యున్సీలు, ఇది ఒక కాన్స్టిట్యున్సీ. గంటా గారి ఇన్ఫ్లుయెన్స్ భర్త గారికి ఉపయోగపడుతుందా? భర్త గారి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడుతుందా గంటా గారికి? లేదనుకుంటే బొత్స ఝాన్సీ ఏమన్నా డామినేట్ చేయగలదా? అసలు ఏమనిపిస్తుంది సార్ మీకు ఇవన్నీ? సార్ బొత్స ఝాన్సీ గారు డామినేట్ చేయడం క్వశ్చనే కాదండి. ఎందుకంటే ఈరోజు బొత్స గారు, ఝాన్సీ గారు ఒక బలమైన క్యాండిడేట్ అనుకుంటే విజయనగరం జిల్లా వదిలేసి ఇక్కడికి ఎందుకని వస్తారు? బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఈరోజు సొంత జిల్లా వదులుకొని ఇక్కడికి వచ్చి వేస్తున్నారంటే అక్కడ బలం లేనట్టే కదండి లెక్క. ఏదో పోటీ చేయాలని తత్వంతో పోటీ చేస్తుండే వచ్చాము, కానీ ఆవిడ సంగతి మనకు తెలియదు. కానీ ఇక్కడైతే విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారు సుమారు 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపోతారని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే మంచి నాయకులు యంగ్లో ఉన్నారు, యూత్ ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. పేదలకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం కానీ, కంటి ఆపరేషన్ చేయించడం కానీ, తర్వాత హాస్పిటల్లో పేషెంట్లకి సక్రమంగా వైద్యం చేయించడం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారండి. కంపల్సరీగా 100-200% విశాఖ ఎంపీ సీట్ మాత్రం ఇప్పుడు ఈ 2024 ఎన్నికల్లో భరత్ గారు 2 లక్షల మెజార్టీకి వెళ్ళబోతున్నారండి. ఇది తథ్యం అండి. అంటే ఉత్తరాంధ్ర సమస్యలని పార్లమెంట్లో గలంగా వినిపించగల వ్యక్తి అవుతారని అనిపిస్తుందా మీకు? కంపల్సరీ అండి. ఎందుకంటే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారండి, యువతలో ఉన్నారు. అంటే ఏం చేశారు సేవా కార్యక్రమాలు? అంటే కరోనా టైంలో ఏమైనా చేశారా? కరోనా టైంలో పేదవాళ్ళకి కాయగూరలు కానివ్వండి, వైద్యం కానివ్వండి, తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశారండి. ఆ కార్యక్రమాలతో పాటు యువత అండి తెలుసు ఆయనకి. ఇప్పుడు మొన్న మత్స్యకారులు వార్డుల్లోకి వెళ్ళి మత్స్యకారుల సమస్యలు కానీ, నిరుపేదల సమస్యలు కానీ, భవన కార్మికుల సమస్యలు కానీ అన్ని సమస్యలు చూస్తున్నారు. అటువంటి యువతకి ఇస్తే ఇంకెంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఉందండి. వాళ్ళ తాతగారు ఎలాగైతే మంచి పేరు సంపాదించారు ఎంఎస్ మూర్తి గారు, అంతకంటే మంచి సేవా కార్యక్రమాలు చేసి అంతకంటే మంచి పేరు సంపాదిస్తాం అనుకుంటున్నామండి. ఎందుకంటే మేము ముందు నుంచి కూడా టీడీపీ కార్యకర్తలమే. భరత్ గారిని కంపల్సరీ ఈ 2024 ఎన్నికల్లో 2 లక్షల మెజారిటీ గెలిపిస్తామండి. ఇది మాత్రం గంటబద్ధంగా చెప్తున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? నమస్తే అండి, నా పేరు నర్సింగ్ అండి. ఏ నియోజకవర్గం సార్? భీమిలి. భరత్ గారు ఎంపీగా ఉన్నారుగా. భరత గారు అయితే గుడ్డు, నాకైతే పర్లేదు. భరత గారు అయితే పర్లేదు, వేయచ్చు, ఓట్లు వేయచ్చు. ఎంపీగా అంటే అతను చాలా గుడ్డు. సార్ ఎలా ఉండబోతుంది సార్ ఎలక్షన్ రాజకీయం? ఒక 2 నెలల్లో 20 రోజులు అవుతా ఉంది కదా. అంటే ఈ సంక్షేమానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న వార్లాగా చూడొచ్చా సార్? డెఫినెట్గా అంతే కదండి, ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు సంక్షేమం ఎంత ముఖ్యం, దాంతోపాటు అభివృద్ధి అనేది మెయిన్ ముఖ్యం. యూత్కి మెయిన్ ఇవాళ ఎంప్లాయ్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అది లేకుండా ఏ గవర్నమెంట్ అనేది, ఇప్పుడు యూనివర్సిటీ నుంచి లక్షల మంది బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఎలా ఇవ్వాలి, ఉపాధి ఎలా ఇవ్వాలి, స్వయం ఉపాధి కల్పనలు ఎలా ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా ఇవ్వాలి ఏంటనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు విద్యా వైద్యం ఇవ్వాలనేది మెయిన్ ఇంపార్టెంట్. విద్య మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే, గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కానీ. అలాగే పబ్లిక్లో కూడా మనం మెయిన్ ఇవాళ రేట్లు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సామాన్యుడు బతకలేని పరిస్థితి, అది ఎలా ఉండాలి ఏంటనేది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి రేట్లు. అలాగే రైతుల సమస్యలు కూడా మెయిన్ ఇంపార్టెంట్. మన ఎంపీ భరత్ గారి గురించి ఏమనుకుంటున్నారు? ఆయన ఎడ్యుకేటెడ్, ఇప్పుడు ఎడ్యుకేటెడ్గా ఆలోచించాలి. ఇప్పుడు ఆయన కూడా ఒకటి అన్నాడు, నా దగ్గర 2 జాతులు. మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూసాం, నా 2 కులాలు, పనిచేసే కులం పని చేయని కులం అన్నారు. దాన్ని బేస్ చేసుకుని ఆయన కూడా పనిచేసే కులం పని చేయని కులం ఏందనేది చూసి ఆ ఎంప్లాయీ ఆయనకి కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఆయన ఏమన్నా సంక్షేమం విశాఖని అభివృద్ధి చేస్తాడనే కొంత ఆశతోటే ఉంది, పోరాడుతున్నాడండి. ఒకళ్ళ దాని మీద ఆయనకు ఒక అవగాహన ఉంది, ఏం దేనివల్ల సఫర్ అవుతున్నారో, ఏం కావాలి. అలాగే విద్యానికి వైద్యానికి కానీ, అలాగే సామాన్య జనాలకు ఏం కావాలి, అది చేశారా లేదా అనేది విశాఖపట్నం తెలుస్తుంది కదండి. 5 years నుంచి ఏం అభివృద్ధి చెందింది ఏంటనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు దాన్ని మనమే నేను పర్టికులర్గా చెప్పాల్సింది లేదు, అదే ఏం జరగలేదు కదా సార్.
ఇప్పుడు వాళ్ళ బిల్లు బీజేపీ వాళ్ళ బిల్లు ముందు వెళ్ళడానికి వెళ్ళినాయి కానీ వీళ్ళు రైల్వే జోన్ కానీ స్పెషల్ ఎకనామిక్ జోన్ కానీ అవి ఏమీ లేదు కదా. అది లేదండి, ఆల్రెడీ రేట్ల మీద ఇంత రేట్ల మీద పెద్దగా ఏమి అంత సంక్షేమం అంత కరెక్ట్ ఏం కాదు. దాంట్లో అభివృద్ధి మెయిన్ ఇంపార్టెంట్, యువతకి మెయిన్ ఇంపార్టెంట్, ఉద్యోగ అవకాశాలు మెయిన్ ఇంపార్టెంట్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెంచాలండి, దాన్ని అభివృద్ధి చేయాలి, దాన్ని ఇచ్చేయాలి. అవన్నీ తెలిసినాయి కదా. స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు అంటే ఏమీ లేదండి. అది 300 అన్నారు, 400 కోట్లు అన్నారు, చివరి 250 అన్నారు, 100 కోట్లు అన్నారు. అది నిజమే కనుక అయితే ఇంత ఇది జరగదు కదండి. ఇక అవన్నీ నెక్స్ట్ గవర్నమెంట్ మార్పు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు యువతను భవిష్యత్తు మార్పు బట్టి మార్పు అనేది కావాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.